2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం జవేరియా గారు. నమస్తే సిరి గారు. సో చాలా వరకు కూడా అంటే చిన్న చిన్న పెట్టుబడితో కూడా బిజినెస్ చేయొచ్చు అని చెప్పినప్పుడు అంటే అందులోనే ఇంకా కొత్తగా ఎవరైనా కూడా ట్రై చేయాలి, ఒక బిజినెస్ మోడల్తో ముందుకు రావాలి అంటే ఒక తక్కువ పెట్టుబడితో లాభాలు వచ్చేలాగా ఈ బిజినెస్ ఐడియా ఉంది మేడం. తక్కువ పెట్టుబడితో అన్నారు కాబట్టి చూస్తున్నారా, పెన్ ఎవరెవరు ఎక్కడెక్కడ వాడతారు అన్నీ తెలుసు కదా మీకు. అంటే ఎస్పెషలీ స్టూడెంట్స్కి తర్వాత వచ్చేసి వాళ్ళకే నీడెడ్ అనుకుంటాం. మనం ఎక్కడున్నాం మీడియాలో అయినా యూజ్ చేస్తాం. సో ప్రతి ఒక్క చోట కూడా పెన్ అనేది యూజ్ అవుతుంది, ఉపయోగకరం అనమాట. సో అలాంటప్పుడు పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంటి వద్ద నుంచే. సో వీటికి కూడా చాలా చాలా అంటే లెడ్ ఫిక్స్ చేయాలి అండ్ రీఫిల్ ఉంటుంది. లెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారు. సో ఇది క్రియేట్ చేసి మీరు జస్ట్ ఒక 2 రూపీస్ పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా లేకపోతే 5 to 10 రూపీస్ చేస్తారా అనేది మీ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో కానీ డిమాండ్ దేనికి ఎక్కువ ఉంది అన్నది ఫస్ట్ మీరు ఒక అవగాహన మీ చుట్టుపక్కల తెలుసుకోవాలి. అండ్ తర్వాత ఒక్క కాన్సెప్ట్ మీరు రిలీజ్ చేశారంటే అంటే నంబర్ ఆఫ్ పెన్స్ అయితే మార్కెట్లో మనకు చూస్తూ ఉంటాం అండ్ బ్రాండెడ్ పెన్స్ కూడా. సో వాటిని దాటి ఇంకా మనం వెళ్ళగలమా అంటే దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ సిరి గారు. ఈ పెన్ ఎంత డిమాండెడ్గా మారిందంటే ఇప్పుడు ప్రస్తుతం. సో దీని రాత కూడా అంటే రాస్తుంటే కూడా హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా ఉంటుందన్నమాట, అట్లా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో ఇలాంటివి మీరు క్రియేట్ చేసుకుంటే కొత్తగా మీ ప్రోడక్ట్లో కొత్తదనం అనేది ఇస్తూ ఉంటే మార్కెట్లో సర్వే చేసి అండ్ తర్వాత ఇతరితర పెన్స్ గురించి తెలుసుకొని సో ఏది ఎక్కువగా నీడెడ్ ఉంది అన్నది ఒక్క పాయింట్ మీరు యాడ్ చేస్తే ఇక్కడ చాలా చాలా చక్కగా నడుస్తుంది పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. మరి పెన్ అంటే జస్ట్ ఒక 2 రూపీసో 3 రూపీసో పర్ పెన్ మీద మిగులుతుంది కదా. మరి బల్క్గా అంటే దీనివల్ల కూడా మనం వేలల్లో లక్షల్లో సంపాదించవచ్చా అంటే ఖచ్చితంగా సంపాదించవచ్చు. టార్గెటింగ్ కస్టమరే ఎవరిక్కడ. సో బల్క్గా మీరు టార్గెటింగ్ కస్టమర్స్ని ఏర్పాటు చేసుకుంటున్నారు అంటే అక్కడి నుంచి మీరు బల్క్ అమౌంట్ అనేది అర్న్ చేయొచ్చు. అది కూడా విత్ షార్ట్ టర్మ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కానివ్వండి, తర్వాత వచ్చేసి కాలేజ్ కానివ్వండి అండ్ ప్రైవేట్ స్కూల్స్. సో ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఇవాళ రేపు ప్రతి ఒక్క టౌన్స్లో కూడా ఉన్నాయి సిరి గారు. సో అక్కడ వాళ్ళతో మీరు టైఅప్ అవ్వితే ఒక్క టెక్నిక్, ఇది సీక్రెట్ టెక్నిక్ అనుకోవచ్చు, సర్ప్రైజింగ్ అనుకోవచ్చు సో వ్యూవర్స్కి. సో మీరు అక్కడ చెప్పబోయే పాయింట్ ఏంటంటే వాళ్ళ లోగో. సో కస్టమైజ్ చేసి మీరు ఇస్తున్నారు అంటే ఒక బ్రాండ్లా తయారవుతుంది అన్నమాట. సో ప్రత్యేకంగా ప్రతి ఒక్క పిల్లలకు కూడా అదే పెన్ వాడతారు కాబట్టి తరచుగా స్కూల్ నేమ్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్ నేమ్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, రెస్టారెంట్స్ కానివ్వండి, సో ఇక్కడ అంటే ఎక్కడైతే స్టేయింగ్ ఉంటుందో అక్కడంతా మీరు ఇవన్నీ సప్లై చేయొచ్చు విత్ దిస్ స్మాల్ టెక్నిక్. సో లోగో అక్కడ మీకు కస్టమైజ్ చేసి ఇస్తున్నారు ప్రత్యేకంగా పెన్ మీద అంటే సో వాళ్ళ బ్రాండ్ అనేది చాలా చక్కగా ఇలానే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ మీరు ఫ్రీగా చేయట్లేదు అది. సో కాస్ట్ పెట్టి వాళ్ళు కొంటారు. అండ్ తర్వాత ఏదైనా కూడా మీరు సర్ప్రైజింగ్గా ఇవ్వాలనుకుంటే కూడా చిన్న చిన్న గిఫ్ట్స్ వాటి త్రూ కూడా మీరు మీ లోగో ఉంటుంది కాబట్టి మీ బ్రాండ్ ఇలానే చక్కగా చాలా చిన్న అమౌంట్లో స్ప్రెడ్ అవుతుంది అన్న విషయం వాళ్ళని మీరు కన్వే చేయగలిస్తే చాలా చక్కగా మీకు ఆర్డర్స్ అనేది వస్తాయి. సో ఆర్డర్స్ వచ్చాయని చెప్పి మీ దగ్గర ఉన్న క్వాంటిటీ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఎటో ఒకటి అనేది కాకుండా ప్రత్యేకంగా సో వాట్ ద ఎగ్జాక్ట్లీ నీడ్ ఈజ్ దేర్ అనేది ఫస్ట్ గ్రహించాలి. అండ్ తర్వాత చాలా చక్కగా అంటే చెప్పాను కదా స్మూదీ వేలో ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ వచ్చేటట్టు అండ్ వాటికి ఎలాంటి మెయింటెనెన్స్ కావాలి అండ్ ఏ పెన్ డిమాండ్లో ఉంది అలాంటి పెన్ని మేము తయారు చెయ్యొచ్చు అన్న కాన్సెప్ట్ మీరు తీసుకొస్తున్నారు అంటే చాలా చక్కగా నడుస్తుంది పెన్ మ్యానుఫ్యాక్చరింగ్ బిజినెస్. ఈ మషిన్ ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంది సిరి గారు అండ్ 50% మార్జిన్ రేట్ మనం ప్రాఫిట్ పెట్టుకోవచ్చు. సో వీటి వల్ల చాలా చక్కగా అర్న్ చేయొచ్చు అనమాట. పెన్ అన్నది చాలా ప్రత్యేకంగా సో ఎవరైతే స్వాడ్తో వార్ చెయ్యలేరో పెన్తో వాళ్ళు ఖచ్చితంగా గెలవగలరు అనేది చరిత్రలో ఉంది కాబట్టి సో ఎవరైనా సరే పెన్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు విత్ ద స్మాల్ 30K అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు. అది కూడా
చాలా చిన్న రూమ్తోనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇంటి వద్ద నుంచే కూడా స్టార్ట్ చేయొచ్చు. ప్రత్యేకంగా ఒక షాప్ అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించిన మిషనరీ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుంది, దాని కాస్ట్ ఎలా ఉంటుంది మేడం? ఎస్ సిరి గారు, మిషనరీ ఎక్విప్మెంట్స్ అంతా కలిపి మీకు ఒక 30 to 50Kలో వచ్చేస్తాయి. సో మీకు ఇండియన్ మార్ట్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ రకరకాలుగా ఇప్పుడు చాలా ఈజీ టు గెయిన్ ద మెషనరీ కాబట్టి మనము సో వెబ్సైట్స్ త్రూ మీరు తీసుకోవచ్చు. అది కూడా జస్ట్ గూగుల్ చేస్తే చాలు, మీకు ప్రత్యేకంగా ఏ మెషనరీ నీడ్ ఉందో సో మీకు తెలుస్తుంది. ఇంకా డీటెయిల్స్ కావాలంటే సో ప్రత్యేకంగా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. వి విల్ గైడ్ యూ. సో ప్రత్యేకంగా ఎక్కడ మనం టార్గెటింగ్ కస్టమర్ పెట్టుకోవాలి, ఎలా చేసుకోవాలి అండ్ అనాలిసిస్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ చిన్న అమౌంట్ కదా, 30Kనే కదా, దీనికి ఏముంది మనం చేసేయచ్చు అనుకోవచ్చు. కానీ బోల్డ్ అని సీక్రెట్స్ అండ్ తర్వాత టిప్స్ అనేవి ప్రతి ఒక్క బిజినెస్లో ఉంటుంది. కాబట్టి మనం ప్రాఫిటబుల్గా మన బిజినెస్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో మేడం, ఇలా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి ఈ బిజినెస్లో ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు, లేదు అంటే ఈ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఇంకా బిజినెస్లో గ్రో అవ్వాలి, దానికి ఎక్స్పాన్షన్ మార్గాలు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఎస్ సిరి గారు, పెన్ బిజినెస్ ఐడియా అయితే చెప్పుకున్నాం కదా. సో స్టేషనరీ షాప్స్, ఎస్పెషల్లీ స్టేషనరీ వారు ఏం చేస్తారంటే ఎక్కడైతే హోల్సేల్ రేట్లో దొరుకుతుందో అక్కడ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది ప్రోడక్ట్స్. సో వీళ్ళు ప్రత్యేకంగా అంటే ఎవరైతే వీళ్ళ సిబ్లింగ్స్ కానివ్వండి, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ ఒక టార్గెటింగ్ కస్టమర్, టార్గెటింగ్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది స్టేషనరీ వాళ్ళకి. వీళ్ళు ఈ బిజినెస్ చాలా చక్కగా చేయొచ్చు విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్. కాబట్టి సో ఎవరైనా సరే సంప్రదించవచ్చు. ఎలా, ఏంటి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు అండ్ తర్వాత ఎస్పెషలీ మార్కెట్లోకి సోషల్ మీడియా త్రూ కూడా తీసుకెళ్ళచ్చా అన్న డౌట్ ఎవరికైనా ఉంటే కూడా వాళ్ళు కూడా సంప్రదించవచ్చు. ఎస్పెషలీ ఎలాంటి పెన్స్ మార్కెట్లో చాలా డిమాండెడ్గా ఉంది అండ్ ప్రత్యేకంగా సక్సెస్ రేట్ వేటికి ఉన్నాయి, వీటి గురించి అన్నిటికీ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్. సిరి గారు, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.